రాజధాని అమరావతిలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేత ఇప్పటికే పూర్తి కాగా తాజాగా విశాఖలోని ఎండాడలో కూడా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. అనుమతి లేకుండా 2 ఎకరాల స్థలంలో ఆఫీస్ ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఆ వివరాలు మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం విశాఖలోని ఎండాడలో వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించడం చూసాం. మనం ఇప్పుడు అనుమతులు లేకుండా నిర్మించారని అభ్యంతరం తెలుపుతున్నారు. వారంలోపు వివరణ ఇవ్వాలని కోరింది జీవీఎంసీ. కార్యాలయానికి నోటీసులు అంటించారు అధికారులు. సర్వే నెంబర్ 175/4లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని నోటీసులు ఇచ్చారు. 2 ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు జీవీఎంసీ అధికారులు. బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్లో. ఈశ్వర్, ఆ భవనాలకు సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పుడు ఎంతసేపు అయింది నోటీసులు ఇచ్చి? ఎవరైనా స్పందించారా? ఎండాడిలో ఈ వైసీపీ ఇటీవల కాలంలో ఈ భవన నిర్మాణాలని పూర్తి చేసింది. ఒక యూనిక్ స్టైల్లో ఈ పార్టీ ఆఫీస్ ఉంటుంది, రెగ్యులర్ పార్టీ ఆఫీసులకు భిన్నంగా. సో దీనికి సంబంధించి దీని ప్రస్తుతానికైతే ఆ స్థలం ప్రభుత్వ స్థలం, అది దాన్ని లీజుకు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇంకా వివరాలు రావాల్సింది. కానీ ప్రస్తుతం అయితే గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఒక నోటీస్ ఇచ్చింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ పేరుతో ఈ నోటీసులని నేరుగా పార్టీ కార్యాలయం ఈశ్వర్